హలో ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులకైతే ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే టీఎస్ఆర్టీసీ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 150 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనం వీటికి అప్లై చేసుకోవడానికి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. మీ సర్టిఫికేట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనం వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే February 16, 2024 వరకు మనం వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో అయితే వీడియో ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద పనిచేస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వీటికి అప్లై చేసుకోవాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ డిగ్రీ కూడా వచ్చేసి మనకు బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ విభాగాల్లో కనుక మీరు డిగ్రీ పాస్ అయినట్టయితే ఈ టీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగాలకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.tsrtc.telangana.gov.in అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి మనం లాస్ట్ డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే 2024 February 16 వరకు మీరు వీటికి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీరి నోటిఫికేషన్ గురించి ఇంకా క్లారిటీగా కనుక చూసినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్లో వచ్చేసి టోటల్గా వీళ్ళు 150 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ 150 వేకెన్సీస్ కూడా రీజనల్ వైజ్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ రీజియన్లో 26 వేకెన్సీ, సికింద్రాబాద్ రీజియన్ 28, మహబూబ్ నగర్ 16, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నెక్స్ట్ నిజామాబాద్ 9, వరంగల్ రీజియన్ 14. మనకు అత్యధికంగా హైదరాబాద్ రీజియన్లో అయితే 26 వేకెన్సీ, నెక్స్ట్ సికింద్రాబాద్ రీజియన్లో అయితే 18 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకు టోటల్గా వచ్చేసి 150 వేకెన్సీస్ని అయితే ఈ టీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి కనుక చూసినట్లయితే కిందికి స్క్రోల్ చేసి మీకు ఫస్ట్ అయితే మీకు ఈ ఉద్యోగాలకు కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు 3 years ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 3 years ట్రైనింగ్లో మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి పర్ మంత్ 15,000, సెకండ్ ఇయర్లో పర్ మంత్ వచ్చేసి 16,000, థర్డ్ ఇయర్లో పర్ మంత్ వచ్చేసి మీకు 17,000 వరకు మీరైతే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మనకు తర్వాత ఉద్యోగాలకైతే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మీకు వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మీరు వీళ్ళైతే పోస్టింగ్ కానీ ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది ఇవన్నీ సెలక్షన్ అయితే ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఆన్లైన్ బాండ్స్ అనేవి ఇష్యూ అయితే చేస్తారు. ఈ ఇష్యూ చేసినట్లయితే మీరు ఉద్యోగాలకైతే సెలెక్ట్ అయినట్లయితే మీరు గమనించుకోవచ్చు. వీటికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏం లేదు, ఇంటర్వ్యూ కూడా ఏమి ఉండదు. మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు 3 years ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ పైన చెప్పిన విధంగా 3 years ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. వీటికి అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో 100 రూపీస్ పే చేసి మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవాలి. 100 రూపీస్ కూడా నాన్ జ్యుడిషియల్ స్ట్రాంగ్ పేపర్ అని ఉంటుంది కదా, దానికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా చూసినట్లయితే ఇంత మించి చెప్పడానికి అయితే ఇందులో ఏం లేదు. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టీఎస్ఆర్టీసీ నుండి చాలా తక్కువగా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు వీటికి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే వీటికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. పిహెచ్సి క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అబోవ్ పోస్టెస్ అని అయితే చెప్తున్నారు. వీరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అయితే ఎటువంటి అవకాశాలు అయితే లేవు. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే వీటికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ మరియు ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.